గత ఉప ఎన్నికల్లో హుజూరాబాద్లో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో ఎన్నో అక్రమాలు జరిగాయని అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నేత పత్తి కృష్ణారెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని తెలిపారు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్న కృష్ణారెడ్డితో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికలతో దేశవ్యాప్తంగా పరిచయమైన నియోజకవర్గం ఇది. గత ఉప ఎన్నికలలో మద్యం డబ్బులు విచ్చలవిడిగా ఏరులై పారిన నియోజకవర్గంలో ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయాల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఊపందుకుందని చెప్పవచ్చు. మనతో పాటు కాంగ్రెస్ నేత ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ కృష్ణారెడ్డి గారు, అంటే ఈసారి కాంగ్రెస్ గెలుపు ఎలా ఉండబోతుంది? హుజురాబాద్లో ఈటెల రాజేందర్ ఒక బలమైన ప్రత్యర్థిగా ఉన్నారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? ఈ డిసెంబర్లో జరిగేటువంటి ఎన్నికల్లో తప్పకుండా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఈటెల రాజేందర్ బలమైన అభ్యర్థి లేకపోతే ఇంకోరు బలమైన అభ్యర్థి అనేది కాదు. ఇక్కడ ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలో కానీ ఉన్నారు. నేను ఒక్కడనే బలమైనటువంటి వ్యక్తిని అని చెప్పి ఈటెల రాజేందర్ విర్రవీగితే తన డబ్బు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటి డబ్బును చూసో, ప్రభుత్వం దగ్గర నుంచి దోచుకున్నటువంటి డబ్బును చూసో నేను బలమైనటువంటి వ్యక్తిని అనుకుంటే పొరపాటు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీ గారు ఇచ్చారు, కాంగ్రెస్ ఓటేయాలి. సరే, తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారు బాగా విరోచితంగా పోరాడినను ఆయన నటన చేసిన ఆయన నటన ప్రజలు నమ్మిండ్రు. తెలంగాణ ప్రజలు నటన నమ్మి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలను తీవ్రంగా మోసం చేసిండ్రని, ఇంకా ఈ కేసీఆర్ కోట్లు వేయొద్దని, బీఆర్ఎస్ కోట్లు వేయొద్దని ప్రజలు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ తప్ప ప్రత్యామ్నాయం ఇంకోట్లేదు, కాంగ్రెసే గెలుస్తుందని చెప్పి అందులో హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారని నేను అనుకుంటున్నాను. అంటే ఈసారి ప్రధానంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు. అంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు, ఇప్పటికే దళిత బంధు లాంటి ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేలే స్వయంగా ఒక ఏదైనా అంటే అక్రమాలకు పాల్పడుతున్నారంటూ స్వయంగా కేసీఆర్ కూడా ప్రకటించారు. అలాంటి దళిత బంధు స్కీమ్ ప్రారంభించిందే ఈ నియోజకవర్గం నుండి. అయితే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మీకు దళిత బంధు స్కామ్ గురించి అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమైనా ఎలాంటి అవకతవకలు జరిగారు మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా? ఎన్నికల సంవత్సరం సాధారణంగానే ప్రజలకు ప్రభుత్వం ఏం చేయబోతుంది, మా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే ప్రజలకు ఏమి ఇస్తాం అనేది అన్ని పార్టీలు చెప్తా ఉంటాయి. మేనిఫెస్టో ఉంటుంది, ప్రజల కోసం మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తాం అని చెప్పి మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టోలో కూడినటువంటి అంశాలని ప్రజల చేరువ తీసుకోవటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం రాజకీయ పార్టీల పద్ధతి. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా రాజకీయ పార్టీలకు ఉన్నది. కానీ కేసీఆర్ ఏం చెప్తూ వస్తుండో, నేను ఇచ్చినటువంటి మాటల కంటే ఎక్కువ ప్రజలకు సేవ చేసిన అని చెప్తున్నాడు. కానీ ఏది చేసినా కేసీఆర్ కుటుంబము కేసీఆర్కు ఉపయోగపడేటువంటి చేశాడు తప్ప ప్రజలకు ఉపయోగం అనేది ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు ఏవి కూడా సరిగా లేవు అని చెప్పారని నేను అంటున్నాను. రెండవది, ఈ నియోజకవర్గానికి వస్తే దళిత బంధు సాధారణంగానే ఎన్నికల్లో ఏ హామీ ఇస్తే ప్రజలు ఓట్లేస్తారు, ప్రజా అవసరాలు ఏమున్నాయి ఫస్ట్. ఇప్పుడు ఏ పార్టీ అయినా తను గెలుపొందటానికి ప్రజలకు ఉన్న సమస్యలు ఏంది, ఏ సమస్యలు కనుక మనం తీరిస్తే మన వెంట ప్రజలు ఉంటారు అనేటువంటి ఆలోచన చేయడంలో తప్పులేదు. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో గొడవని ఒక ఉప ఎన్నిక తీసుకొచ్చి, ఇప్పుడు దుబ్బాకలో జరిగింది. దుబ్బాకలో ఒక ఎమ్మెల్యే చనిపోవటం ద్వారా ఇంకొక అభ్యర్థిని పెట్టి పోటీ పడాల్సి వచ్చింది. కానీ హుజురాబాద్కు వచ్చినటువంటి రోగం ఏంటి? ఈ ఇద్దరు వ్యక్తులు దోపిడిలో భాగంగా ఈటెల రాజేందర్ ఏదో చిన్న ఆకారంగా ఉండి ఏదో చిన్నగా మాట్లాడితే బాగా సెన్సిటివ్ పర్సన్ అని చెప్పి అనుకోవటానికి లేదు. చాలా కపటమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అని నేను అంట. ఈ ఉప ఎన్నికకు దళిత బంధుని తీసుకొచ్చి పెట్టు. ప్రభుత్వ విధానం ఏమి ఉండాలి? జనరల్ ఎలక్షన్లో నువ్వు ఏ విధానం అయితే ప్రకటిస్తావో ఆ విధానాన్ని ప్రజలకు అందేట్టుగా ప్రభుత్వం పనిచేయాలి, అదొక సిస్టమ్. కానీ ఒక్క అసెంబ్లీ కోసం దళిత బంధుని ప్రవేశపెట్టారు. పెట్టింది ఓన్లీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పన్నారు. మిగతా నియోజకవర్గాలు గాలి కుదిలేదు. సరే, హుజురాబాద్లో అయినా సరిగా జరిగిందా అంటే లేదు. అంటే వ్యాపారాలు పెట్టుకుని షాపులు పెట్టుకునేటువంటి వ్యక్తులకు సగం మాత్రమే ఫస్ట్ విడతగా 5 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, గూడ్స్ వెహికల్ కొనుక్కునే వాళ్ళకి గూడ్స్ వెహికల్స్ ఇచ్చారు. సరే, ఓకే. ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ దళిత బంధు అమలు కాలేదు. రెండో విడత
90% మందికి రాలేదు. దీనిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఒక డీజైర్ కారు ఒక దళితుడు ఎవరైతే ఆ బెనిఫిషియర్ ఉన్నాడో ఒక డీజైర్ కారు కొన్నాడు అనుకుందాం, ఉదాహరణకి ఎగ్జాంపుల్. ఆ డీజైర్ కారు కొనడానికి ఆ మారుతి షోరూమ్ కు పోయినప్పుడు మీకు దేనికోసం అవసరం అని చెప్పి కరీంనగర్ లో ఉన్నటువంటి షోరూమ్, వరంగల్లో ఉన్నటువంటి షోరూమ్ ఓనర్ అడుగుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అడుగుతున్నాడు. అడిగితే నాకు దళిత బంధు కోసం కావాలి. దళిత బంధు అన్నప్పుడు ఆ కారు యొక్క ఎస్టిమేషన్ వాడు ఇచ్చేటువంటి కొటేషన్ 11 లక్షలు దాటి ఉంటుంది. సాధారణమైనటువంటి వ్యక్తి అదే కారును కొనడానికి పోయినప్పుడు 10 లక్షల లోపు ఉంటుంది. ఇక్కడ షోరూమ్ వాడే 1,50,000 కాజేస్తున్నాడు. ఈ 1,50,000ని ఈ దళిత బంధు ఈడీకి, కలెక్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి మళ్ళీ అది ముడుపులుగా మళ్ళీ అందుతుంది. ఇది కారు కొనేప్పుడు 1,50,000 రూపాయలు ఈ రకంగా మోసం జరుగుతుంటే ఈ అప్లికేషన్ పాస్ కావటానికి ఎవరైతే ఈ అభ్యర్థి ఈ బెనిఫిషియర్ ఉన్నాడో ఆయనకు ఆ డబ్బు షోరూమ్ ఓడికి పోతే ఈయనకు ఆ కారు వస్తుంది. అది అక్కడి నుంచి రిలీజ్ కావాలంటే మళ్ళీ 2 లక్షల రూపాయలు ఈయన ముడుపు చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ లోపాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నానని చెప్పేసి తన వంతుగా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ లోపాలను ఎత్తి చూపి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్లో జెండా ఎగరవేస్తుందనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, హుజురాబాద్.